మరొక తమిళ్ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడా? ధనుష్ పేరు ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంది. రీసెంట్గా జాతీయ స్థాయిలో ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక జెండాని రిలీజ్ చేశారు. అయితే ఆ జెండా నిజంగా ఫ్యాన్స్ కోసమేనా, లేకపోతే ఆ జెండా వెనకాల వేరే ఏదైనా అజెండా ఉందా అని చెప్పేసి చాలామంది కూడా ఆలోచనలో పడ్డారు. అండ్ మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఇప్పటి వరకు సీనియర్ రాజకీయ నాయకులు అందరూ కూడా చూసుకుంటే జయలలిత గారు కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళే. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే విజయ్ దళపతి గారు, ఆయన కూడా వచ్చినటువంటి మొదటిసారి పోటీ చేసిన మొదటిసారి సీఎం కుర్చీని అధిరోహించారు. సో మరి ఆయన్ని పొగడిని వాళ్ళు ఎవరు కూడా లేరు. దేశవ్యాప్తంగా కూడా విజయ్ యొక్క ఆ గట్స్కి కావచ్చు అండ్ ఆ ఒక్క ఇంప్రూవ్మెంట్కి, కృషికి, పట్టుదలకి చాలామంది కూడా ముగ్ధులైపోయారు. ఇప్పటికి కూడా విజయ్ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆయనకి సహకరిస్తూ ఉన్నారు. రాష్ట్ర పరిపాలన సజావుగా, హ్యాపీగా సాగుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది పబ్లిక్ మాట్లాడుకునే మాటలు కూడా తమిళనాడు నుంచి మనం వింటూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే మరి ధనుష్ గారు నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అంటే చాలామంది కూడా అవును అంటున్నారు. అంటే ఇక్కడ 100%లో చూసుకుంటే 70% పీపుల్ అవునంటున్నారు, 30% పీపుల్ కాదంటున్నారు. అయితే ఎందుకు అవునంటున్నారు, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే రీసెంట్గా ధనుష్ గారు, ఆయన ఓన్లీ తమిళనాడు రాష్ట్రం అని కాదు, 2 తెలుగు రాష్ట్రాలని కాదు, దేశవ్యాప్తంగా కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నది మన ధనుష్ గారికి. అయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక జెండాని రిలీజ్ చేసుకున్నారనమాట. మేమందరం కూడా ధనుష్ గారి ఫ్యాన్స్, సో మేము ఈ జెండాని నమ్ముకుంటాము అని చెప్పేసి ఆ జెండా రూపంలో ఉన్నటువంటి దాన్ని అంటే అందరూ కూడా రిలీజ్ చేశారనమాట. సో మరి దాన్ని చూసిన తర్వాత అందరూ కూడా ఏమనుకుంటున్నారు, సో మరి ఆ లోగోలో చూసుకుంటే వెనకాల స్టార్ లోగో కనిపిస్తుంది, అది కూడా రెడ్ కలర్లో ఉంది. దాని మధ్యలో ధనుష్ గారు దండ పెడుతూ కనిపిస్తున్నారు. ఇది ఏ రకంగా కూడా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన దానిలో కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళే క్రియేట్ చేసినప్పటికీ కూడా ఫ్యాన్స్ కోసం ఉన్నటువంటి జెండాలాగా కనిపించట్లేదు. ఈ జెండా అనేది పక్కా రాజకీయాల పరంగా క్రియేట్ చేసినట్టే కనిపిస్తుంది. సో మరి ముందుగా వీళ్ళేదో ఫ్యాన్స్ లాగా దీన్ని రివీల్ చేశారు, కానీ ఇంకా ముందు ముందు రాజకీయ పార్టీగా బలపడబోతుంది అని చెప్పేసి చాలా గట్టిగానే దీని వెనకాల, ఈ జెండా వెనకాల వేరే అజెండా కనిపిస్తుంది, రాజకీయ పరంగా గొప్ప వ్యూహాన్ని పన్నుతున్నారు అని చెప్పేసి కూడా ధనుష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. సో మరి మీ దృష్టిలో ఏముంది? ధనుష్ గారు నిజంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా? నిజంగా ఈ జెండా వెనకాల వేరే ఎజెండా నిజంగానే ఉందా, లేదా జస్ట్ నార్మల్గానే ఇదంతా కూడా రూమరే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.